స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా గవర్నమెంట్ మనకు 6.6 ఎకరాల స్థలం కేటాయించింది. కొంతమంది కబ్జాల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాము. ఆల్రెడీ నేను కంప్లైంట్స్ పెట్టున్నాను. 2013 నుంచి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. మధ్యలో కంప్లైంట్స్ పెట్టడము, వాళ్ళు ఆక్యుపై చేసిన తొలగించడం జరుగుతుంది. ఈ మధ్య కూడా జరిగింది, పేపర్కి వచ్చింది. పెద్దలందరూ కలిసి ఒకరిని కాకుండా కళాశాల స్థలాన్ని కాపాడాలని అందరికీ మా విద్యార్థుల తరఫున మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. చేతి కాపాడండి. కట్టిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ని భయపించేసి అతను పంపించేశారు. ఇప్పుడు 2024లో ఉన్నాం, 2024లో ఈరోజు మరి ఎమ్మెల్యే మనుషులు ఎవరైతే గోరా అనే వ్యక్తి ఉన్నాడో, దాని తర్వాత సలీం అనే వ్యక్తి ఉన్నాడో, వీళ్ళందరూ అదర్ బ్యాచ్, వేరే పేర్లు నాకు కరెక్ట్గా తెలియదు కాబట్టి మాడకూడదు, ఈ పేర్ల వరకు నాకు వచ్చాయి. వీళ్ళందరూ కలిసి ఈ 6.67 ఏకర్స్ అని చెప్పారు సార్. 6.67 ఏకర్స్, దాంట్లో ఎకరా ఈ కాలనీకి ఆనుకొని ఉన్న సైడు, మెయిన్ రోడ్కి పక్కన సైడు ఈ ఎకరా ఆక్యుపై 50 మంది చెల్లెలు చదువుతున్నారు ఇక్కడ. వాళ్ళంతా భవిష్యత్తు ఏం కావాలి అంటే, ఒక గవర్నమెంట్ ఇస్తే ఇష్టం ఉన్నట్టు ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేనే దూరి కోట్లు చేస్తుందని చెప్పి ఈయన ఇష్టారాజ్యంగా మనుషులను పెట్టుకొని ఇంత దోచుకొని దాచుకుంటుంటే ఎవడు ఎంత లేవు ప్రశ్నించే మనుషులు ఏమన్నాడా? ఇతన్ని రోడ్డు లాగే రోజు దగ్గరలో ఉంది. అట్నే ఇంకోటి మాట చెప్పాలా, ఇక్కడ ఉన్న చెల్లెమ్మలు ఈ రాజీనగర్ కాలనీ ఒక హాస్టల్ ఉంది, ఇంకోటి వచ్చేసి ఎన్టీఆర్ కాలనీలో హాస్టల్ ఉంది. ఇంతకుముందు నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి హయాంలో బ్రహ్మాండంగా బస్సు సర్వీస్ కూడా ఉండేది. అక్కడి నుంచి ఇక్కడ రావడం ఫ్రీగా ఉండేది, వాళ్ళ టైమింగ్ ప్రకారం వచ్చేది, వాళ్ళు ఎక్కేది దిగేది. ఈ రోజు చూస్తే బస్సు సర్వీస్ కూడా తీశారు. ఇంకా నేను వస్తా ఉంటే ఇంకా దరిద్రం లేదు, చెప్తే మాకు అసహ్యం వేస్తా ఉంది. ఈడి నుంచి మెయిన్ రోడ్ నుంచి వస్తా ఉంటే ఎక్కడ చూడు చెత్త, మగవారందరూ యూరిన్లో చేసుకుంటా అక్కడ. అది గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉంది, పందులు కుక్కలు, ఎక్కడ చూడు ప్లాస్టిక్ చెత్త. కనీసం రోడ్డు స్వీపింగ్ కూడా లేకుండా రోడ్డు మీద మగవాళ్ళందరూ రుచ్చలు పోసుకుంటా ఉంటే ఆడోళ్ళు ఎట్టొస్తారండి? ఈ ఎమ్మెల్యే కనీసం సిగ్గుందని అడుగుతున్నా. ఇంకా మారేది కూడా లేదులే, ఇంతమంది చెప్తున్నాను కనీసం మారు అంటాడు. ఇటు మారు. ప్రభుత్వం మనకు వచ్చిన తర్వాత 100 రోజుల్లో మళ్ళా ప్రిన్సిపల్ గా చెప్తాండా, ఈసారి దగ్గరుండి నేనే కాంపిటెంట్ కట్టిస్తా, మళ్ళా కాంపిటెంట్ కట్టిస్తాం. అట్నే ఇంకోటి మాటిస్తున్నాం, ఎవరికైతే పిల్లలకి హాస్టల్ నెసిటీ ఉందో, ఎవరికైతే పిల్లలకి కిచెన్ నెసిటీ ఉందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.